ప్రముఖ సినీ నటి తర్వాత ప్రముఖ యూట్యూబర్ అనుకోవచ్చు శ్రీరెడ్డి సనా. ఆమె కొన్ని సినిమాల్లో నటించారులేండి, అవి విడుదల కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆమె సనాతన ధర్మ ఉద్యోగులాగా సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ లైవ్ ద్వారా వచ్చి అనేక విషయాలు వెళ్ళగక్కారు. అసలు చెప్పులు వేసుకొని ఎవరైనా దీక్షలు చేస్తారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. పెళ్లి చేసుకోకుండానే కడుపులు చేయడం పవన్ కళ్యాణ్ నైజం. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? నీ ఫ్యామిలీకి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదన్నట్టుగా కూడా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నం చేశారు. ఇప్పుడు హిందువులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అన్నట్టుగా కూడా ఇదే శ్రీరెడ్డి మాట్లాడుతుంది కదా. అసలు సనాతన ధర్మం గురించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేనంత జ్ఞానం ఒక శ్రీరెడ్డి గారికే ఉన్నట్టుగా కూడా ఆమె అయితే ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడుతున్న ప్రయత్నం అయితే చేస్తుంది. మీరు ఎలా చూస్తారు? అంటే ఏనుగు వెళ్తుంటే పిచ్చుకొక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. సో ఆ కుక్కల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. కాకపోతే ఏంటంటే అంటే ఆ కుక్కల గురించి మాట్లాడి మనం వాళ్ళని పెంచడం వద్దా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకనే నాకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా నేను ఇందాక చూశాను, వీడియో చూశాను. అబ్బబ్బా అసలు ఎంత చక్కగా శారీ కట్టి అంటే సేమ్ అంటే ఈ కేవలం ఆ వీడియో కోసం ఏదో ఒక పవిత్రమైన మహిళా మూర్తిలాగా పతివ్రత శిరోమణిలాగా లేకపోతే ఏదో ఉట్టిపడే విధంగా ఆమె కట్టిన చీర విధానం వచ్చి ఏదైనా వచ్చి కొంచెం ముచ్చటేసింది. ఎందుకంటే ఆమె అంతకుముందు సగం బట్టలు వేసి ఈ అప్పర్ క్లాత్స్ కూడా సగం వేసి ఒక రకమైన ఒక రొమాంటిక్ సైగలు చేస్తా మగవారిని అంటే తన యూట్యూబర్స్లో వాళ్ళని అట్రాక్ట్ చేస్తా వ్యూస్ కోసం నానా చండాలం చేస్తా ఇలాంటి చేసే వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడం కోసం పాపం పద్ధతిగా చీర కట్టుకొచ్చిందని చెప్పి అనిపించింది. సో ఇక్కడ నేను అనేక అంశాలు మాట్లాడిన దాంట్లో విన్నాను. నాకు మాట్లాడిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే పాపం వైఎస్ఆర్సీపీ పట్టించుకోవట్లేదని చెప్పిన బాధ ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే చాలా చివరిలో చాలా మొత్తం బాధ అంతా కూడా ఎలా వెళ్ళగక్కడో తెలియక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈరోజు ఆ అంశాన్ని తీసుకొచ్చి ఏదో సంబంధం లేని మాటలు ఎప్పుడూ శ్రీరెడ్డి మాట్లాడినా కొంచెం క్లారిటీగా మాట్లాడినట్టుగా అంటే తను అనుకుంటుంది. కానీ ఈరోజు తను మాట్లాడిన దాంట్లో తన క్లారిటీ లేకుండా క్లారిటీ కనెక్షన్ మిస్ అవుతా మాట్లాడింది. సో దాంట్లో ఆద్యంతా మనం చూసిన వీడియోలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ తను పట్టించుకోవట్లేదు అనేది మేజర్గా చెప్పింది. అలానే నువ్వు పాటిస్తున్నావా నువ్వు మాట్లాడడానికి అని చెప్పింది. అసలు ఇలాంటి ఎందుకులే మనం మాట్లాడడానికి కూడా ఒక మహిళ గురించి అనవసరం వద్దు. అంటే పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు. సో మేము కూడా అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా మనం అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇలా మాట్లాడే పతివ్రతలకి ఒకటే చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి మాట్లాడావు, అలాగే పిల్లల గురించి మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే తన భార్య అంటే బిడ్డల మీద హక్కు భార్యకి ఎక్కువ ఉంటుంది భర్త మీద. ఎందుకంటే తను కనే హక్కు ఉంది కాబట్టి పెంచి ఎక్కువ తన భార్యకి విలువిచ్చి తన భార్య మతానికి విలువిచ్చి ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. హిందూ మత మార్పిడిలో లేకపోతే ఒత్తిడిలో ఇవన్నీ చేయట్లా పవన్ కళ్యాణ్ గారు. తన భార్యకి ఏది ఇష్టమైతే అది చెయ్యాలి. పిల్లలకి తను అది పెట్టుకోవాలనుకుంది పెట్టుకొని ఇచ్చారు, అంటే స్వతంత్రం ఇచ్చారు. తను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, తన భార్య క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నారు, ప్లస్ ఆవిడ హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అన్నలేజయ్య గారు బయటకు వచ్చినప్పుడు ఆవిడ చీరకట్టుతోనే బయటకు వస్తారు. ఏంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు ఏదైనా కొంచెం అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా నార్మల్గా అయినా సరే ఆవిడ చీరకట్టు చాలా చక్కగా అంటే ఇలాగా ఏదో అవసరం కొద్ది కాసేపు ఏదో బయట కప్పుకొని రావటం కాదు. ఆవిడ ఎప్పుడొచ్చినా కూడా బయటికి చాలా చక్కగా చీర కట్టుకొని వస్తారు. అంటే ఆవిడ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి తన భార్యకి నచ్చినట్టుగా తన భార్యకి ఇష్టానుసారంగానే తన బిడ్డలకి పేరు పెట్టుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చారు. అంటే అక్కడే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు మతాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. తన హిందూ మతాన్ని నమ్ముకుంటున్నంత మాత్రాన తన భార్య క్రిస్టియన్ అయ్యుండి నువ్వు హిందూలోకి రా బలవంతంగా అని చెప్పకుండా తను కూడా గౌరవించే విధంగా, అలాగే తన బిడ్డలకి తన ఇష్ట ప్రకారంగా చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంత స్వేచ్ఛ ఇచ్చారు అంటేనే ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకటి భార్యలు కడుపులో ఏదో మాట్లాడింది, నువ్వు చూసావా అని అడుగుతున్నా. అయినా ఇవన్నీ కూడా నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇది నాకు తెలిసైతే మాత్రం నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడానికి డిసైడ్ అయ్యాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి అనిత గారితో ఈ విషయంగా చర్చించి
అంటే ఇలాంటి అంశాలు అంటే గత ప్రభుత్వంలో జరిగినాయి అయిపోయినాయి. సో దీని మీద ఏదైనా ఖండన చేసే పరిస్థితి ఉందా అని చెప్పాను కనుక్కొని పోలీస్ కంప్లైంట్ చేసే విధంగా ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైతే రెచ్చిపోతున్నారో దానికి కూడా కొంత కంటెంట్ ఉండే పరంగా అయితేనే ఆ వీడియోస్ కొంచెం జనాలకు ఉండేటట్టుగా, లేదు అంటే జనాల ప్రభావితం ఒక తప్పుడు దారిలోకి ప్రభావితం అయ్యే విధంగా అయితే ఇలాంటి వాటిని ఏం చేయాలి, ఎలా చేయాలి, గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు, గత ప్రభుత్వంలో తాలూకు చేదు అనేది ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉండకూడదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలనేది ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు మరీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని పాటించు, ధర్మంగా చెప్పు, అంతేగాని మధ్యలో ఆ లాంగ్వేజెస్ ఉన్నాయి చూసారా, ఆ లాంగ్వేజెస్ అనేది అది ఒక డిప్యూటీ సీఎం మీద మాట్లాడడానికి రైట్ లేదు ఎవరికేను. ఇలా గతంలో ఏదో చిన్న మాట మాట్లాడడానికి ఒక పెద్దవాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాడిని అప్పటికప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఈవిడ ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు పోస్ట్ పెట్టినందుకు ఇంకా ఈవిడ మాట్లాడిన మాటలు చూస్తుంటే మరి ఇంకా ఈవిడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సో ఇవన్నీ కూడా మాట్లాడండి, ఎవరు ఎంత చక్కగా మాట్లాడతారో మాట్లాడండి, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పనిషబుల్ అవుతారు. సనాతన ధర్మం అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని చెప్పని చాలా అసలు మొత్తం ఈ ధర్మాన్ని అంతా కాపాడేది ఆమె అన్నట్టుగా చెప్పుకొస్తుంది కదా. మరి ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి 150 పైచిలుకు దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద అవ్వచ్చు, లేకపోతే దేవుడు విగ్రహాల మీద అవ్వచ్చు, లేకపోతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అవ్వచ్చు, ముస్లిం సమాజం యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అప్పుడల్లా ఈ మనిషి ఎక్కడ ఉంది? అప్పుడు ఎందుకు ప్రశ్నించడానికి రాలేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారానికి ఆయన దీక్ష తీసుకుంటుంటే దానికి అసలు ఏదో అయిపోయినట్టు, అసలు ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోయినట్టు ఎంత విలువలాడిపోతుంది కదా. అంటే ఆ రోజు నాటకాల నువ్వు ఆడే నాటకాలు అయ్యాను నేను అంటే నీకు నిజంగా హిందూ ధర్మం మీద గౌరవం ఉన్నట్టయితే ఎందుకు ప్రశ్నించలేకపోయావు? వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, మీ అధ్యక్షుడు వాడిని ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తుంటే దాన్ని అవహేళన చేస్తా నువ్వు చేసే చేష్టలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు అన్నీ కూడా కౌంట్ అవుతూనే ఉంటాయి. దానికి సమానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పులు వేసుకున్నారని చెప్పి అంటున్నారు. ఏ రోజు అంటే మీరు చూసారా? అంటే అంతకుముందు వారాహి దీక్ష అప్పుడు వేసుకున్నారు. వారాహి దీక్ష అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష అప్పుడు చెప్పులు ఎక్కడ వేసుకున్నారు? లేదు చెప్పులు వేసుకోవాలా? వారాహి దీక్ష అప్పుడు మీరు అన్నది వారాహి వాహనం మీద ఎక్కేటప్పుడు మీరు చెప్తున్నారు. వారాహి వాహనం ఎక్కినప్పుడు వాహనానికి వారాహి పేరు పెట్టినప్పుడు ఆ వాహనం మీద చెప్పులు వేసుకొని ఎలా ఎక్కుతారని చెప్పని ఆ రోజు రోజా అడిగిన దానికి ఈయన చెప్తుంది. కానీ ఈరోజు దీక్ష తీసుకున్న దగ్గర నుంచి మీరు నిన్న చూశారు, మొన్న 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు కదా కంటిన్యూస్గా. ఈ రోజున ఆయన చెప్పులు వేసుకుని ఉన్నారా? కానీ ఆ చెప్పులు వేసుకున్నారు అనే మాట పదే తీసుకొస్తా అవమానించేకరంగా మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు ఆ ఆవేదనని అంటే లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారం కోసం ఆయన చేపట్టిన దీక్ష గురించి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరికి కూడా అవన్నీ కూడా అర్థం కావు. కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్టంట్స్. ఈరోజు ఈ యూట్యూబ్ చేసామంటే ఒక 500-500K లేకపోతే 100,000K వస్తాయో ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే పని పాట లేని వాళ్ళందరూ కూడా ఇలా యూట్యూబ్ల ముందు కూర్చొని ఏయోటి పిచ్చి వాగుతా యూట్యూబ్లు చేస్తా, వ్యూస్ కోసం చేస్తా. ఆ వ్యూస్ ప్రమోషన్స్లో వాళ్ళకి డబ్బులు ఒక 10 లక్షలు 5 లక్షలు వేస్తా. అది వాళ్ళకి మెయింటెనెన్స్కి సరిపోతుంది. కాబట్టి ఎంత చెత్త వాగడన్నా వాగితే ప్రజలు తీసుకుంటారంటే మాత్రం అది ఎప్పుడు సాగదు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు మాత్రం దగ్గరలో ఉన్నాయి.